హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలకాయ కూర వండుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 లవంగాలు వేసుకోవాలండి. వేసి ఇవి ఫ్రై అయ్యాక ఇదిగోండి ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము, అవి వేసేసుకున్నాము. ఇదిగోండి ఆనియన్స్, ఒక ఆనియన్ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా, పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు అడుగు అంటుకుంది కదా, అంటే అది వేగిపోయినట్టే. మనం తలకాయ మాంసం వేసుకున్నామండి. తలకాయ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు తలకాయ మాంసం 2 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకున్నామండి. వాష్ చేసుకుని పక్కన పెట్టాము. ఇప్పుడు అవి అన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కలిపి వేసుకున్నామండి, కూరకు సరిపడగా. సరిపోతే మళ్ళీ వేసుకున్నాము. కలిపి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కూర వేసేసి బాగా కలిపాం కదండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు
2 స్పూన్లు వేసుకోవాలండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఇంకా సరిపోకపోతే కనుక. ఇదిగోండి, ఇప్పుడు కారం వేసి బాగా కలిపాం కదా, కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో, పచ్చివాసన పోయేదాకా కారం కూడా. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి, 1 లోట వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ప్రెజర్ పెట్టేసుకోవాలి. 7-8 విజిల్లు కావాలండి, తలకాయ కదా బాగా ఉడకాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 7 విజిల్లు పెట్టాను. ముక్కకి ఎలా ఉడికిందో చూడండి. అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకున్నాం, చిన్న నిమ్మకాయ సైజు అంతా, అది ఇందులో పోసేసుకున్నామండి. వేసేసి ఒక 10 నిమిషాలు మరగబెడితే సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదండి, లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఇంట్లో చేసిన గరం మసాలా అండి, 1 స్పూను వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వస్తున్నా.